ప్లాస్టిక్ వాడకాన్ని నివారించేందుకు మంత్రి పొన్నం ప్రభాకర్ తన తండ్రి పొన్నం సత్తయ్య గౌడ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పంపిణీ చేస్తున్న స్టీల్ బ్యాంకు పంపిణీ కార్యక్రమానికి మంచి గుర్తింపు వస్తుంది. అందులో భాగంగా హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని భారతమాత మండల సమైక్యకు మంత్రి పొన్నం ప్రభాకర్ సతీమణి మంజుల స్టీల్ బ్యాంకు పంపిణీ చేశారు. అంతకుముందు కార్యక్రమానికి వచ్చిన మంజులకు మహిళలు ఘన స్వాగతం పలికారు. నియోజకవర్గంలోని ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ మంత్రి స్టీల్ బ్యాంకు పంపిణీ చేస్తుండడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. గ్రామాలలో మహిళా సంఘాలకు శాశ్వత భవనాలు ఏర్పాటు చేసే విధంగా మంత్రి చొరవ చూపాలని కోరారు. మనకు ఈ రోజు జరిగినటువంటి సమావేశం మన గ్రామాలలో కొన్ని రకాలైన జబ్బులు రావడం జరుగుతుంది. కాబట్టి ఆ జబ్బులను మనము నిర్మూలించాలంటే మన ప్లాస్టిక్ ను నిషేధించి స్టీల్ ను వాడాలి ఉద్దేశించి మనం స్టీలు సామాన్లను ఇవ్వడం. మనకి ఈ ప్రభుత్వం వచ్చిన కానుండి పౌల వడ్డీలు వచ్చినాయి. అదేవిధంగా గ్రామాలలో ఉన్నటువంటి మన వివో బిల్డింగ్లకు కూడా శాంక్షన్ చేయడం జరుగుతుంది. కాబట్టి మనకు ఈ ప్రభుత్వం అడగ ముందుకే అన్ని నిధులను సమకూరుస్తున్నారు. కాబట్టి ప్రతి గ్రామంలో మనకు గ్రామ సంఘాన్ని భవనాలను నిర్మిస్తామని చెప్పడం జరిగింది. గత ప్రభుత్వం మనలాంటివి ఎప్పుడు పంపిణీ చేయలేదు, ఈ ప్రభుత్వమే చేసింది. ఏ ఆలోచన లేకుండా కూడా మనం అడగ ముందుకు ఇవ్వడం జరిగింది. ఇవి మనకు గ్రామాలలో చిన్న చిన్న ఫంక్షన్లు జరిగినప్పుడు మనం ఇవి ఉపయోగించుకోవడం కోసం అనేసి సార్ వాళ్ళు మంచి ఉద్దేశంతో మనకి ఇవ్వడం జరిగింది. మన టీ గ్లాసులతో మొదలుకుంటే మన లంచ్ ప్లేట్స్, టిఫిన్ ప్లేట్స్ తో సహా అన్ని సమకూర్చడం జరిగింది. కాబట్టి మనము ప్రభుత్వానికి చాలా రుణపడి ఉంటాము. కాబట్టి ప్రభుత్వం మనకి ఇలాంటి మేలు అడగ ముందుగా చేస్తుంది. కాబట్టి మనము ప్రభుత్వానికి రుణపడి ఉంటాం. కాబట్టి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ